అందరికీ నమస్కారం అండి. గవర్నర్ గారికి సతీమణికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇచ్చేసినందుకు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారం అండి. మా క్లబ్ లో ప్రతి వ్యక్తి కూడా మాకు అన్ని సహకారాలు అందిస్తూ నన్ను ప్రెసిడెంట్ గా చేసి నేను చేయలేను అంటే కూడా నేను ఉన్నా మీకు ఎందుకు అని చెప్పేసి నన్ను క్లబ్ ప్రెసిడెంట్ గా నిలబెట్టినందుకు మా క్లబ్ ప్రతి వ్యక్తి కూడా అన్ని సహకారాలు అందిస్తూ మా క్లబ్ కి 4 పిల్లర్స్ అండి. సాయిబాబు గారు, అమర్నాథ్ గారు, చక్ర గారు, అప్పగారు గారు 4 అండి. దానిలో మధ్యలో పిల్లరేమో మనోజ్ కుమార్ గారు అండి. ఆయన సహకారం ఎక్కువగా ఉంటుంది మా క్లబ్ కి. తర్వాత మా క్లబ్ ప్రతి ఒక్కరు అన్య సంవత్సరాలు గారు కానివ్వండి, రామలింగరాజు గారు కానివ్వండి, మా సెక్రటరీ గారు కానివ్వండి, ట్రెజరర్ గారు కానివ్వండి, మా అబ్బాయిల గురించి చెప్పక్కర్లేదు. నాకు 3 అబ్బాయిలు అండి. వాళ్ళు ఎక్కువగా అమ్మ సహకారం ఎక్కువ అందిస్తారండి అమ్మకి. రాయిబాబు గారు అయితే బాగా అన్నదాత, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఇంకా అందరూ సహకారం ప్రతి ఒక్కరు మా క్లబ్ లో వాసు కానివ్వండి అందరూ సహకారంతో నేను ఇంతవరకు ఇట్లా నడిపించి నన్ను ముందుకి తీసుకొచ్చి మా క్లబ్ ని ప్రథమ స్థానంలో ఉంచేటట్టుగా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మా ఆర్సి కుసుమ గారు కానివ్వండి, ఆవిడ సేవల్ని మొన్నే చూశారు అందరూ కూడా, అందరికీ తెలిసింది. దాంతో మాకు చుట్టల శ్రీలక్ష్మి గారు కానివ్వండి, మాకు దివ్యవాణి గారు కానివ్వండి, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ గా, విశ్వేశ్వరరావు గారు, ప్రతి ఒక్కరు రండి. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. మాకు శ్రావణ కుమార్ గారు చెప్పగానే మీరు వచ్చినందుకు ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. గవర్నర్ గారు అఫీషియల్ విజిట్కి అధ్యక్షురాలైనటువంటి సుప్రీం క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి లైన్ మంగళ పద్మాలయ గారికి మరియు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్ కి, అలాగే గ్యాట్ టీమ్ సభ్యులందరికీ కూడా, సభ్యులకి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి గవర్నర్ గారు, వారి సతీమణి గారికి అందరికీ గవర్నర్ గారు అఫీషియల్ విజిట్కి అధ్యక్షురాలైనటువంటి సుప్రీం క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి లైన్ మంగళ పద్మాలయ గారికి మరియు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్ కి, అలాగే గ్యాట్ టీమ్ సభ్యులందరికీ కూడా, సభ్యులకి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి గవర్నర్ గారు, వారి సతీమణి గారికి అందరికీ 18వ సంవత్సరం పద్మాలయ గారి ఆధ్వర్యంలో 2024-25కి సర్వీసెస్ చేయడం జరిగిందండి. ఈ సర్వీసెస్ లో నన్ను సెక్రటరీగాను, ట్రెజరర్ గా రమణారెడ్డి గారిని కూడా సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఈ 24 జూలై 1 నుంచి ఇప్పటి వరకు సుప్రీం క్లబ్ అనేక సర్వీస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. వీటన్నిటికి సంబంధించిన రిపోర్టు మీ ముందు పెడుతున్నానండి. మొట్టమొదటిగా జూలై 1న ఇన్స్లాక్ ప్రోగ్రామ్ 24-25 ఇన్స్లాక్ ప్రోగ్రామ్ అయితే జరిగిందండి. గవర్నర్ గారి చేతుల మీదుగా, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ వారి చేతుల మీదుగా జరిగింది. ఆ కార్యక్రమంలో సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఆ రోజు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం డాక్టర్స్ డే లో చార్టర్స్ డే ఒకటి నిర్వహించడం జరిగిందండి. అది అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే వికలాంగులకి, బ్లైండ్ పర్సన్స్ వికలాంగులకి, క్యాన్సర్ పేషెంట్స్ కి, HIV పేషెంట్స్ కి వాళ్ళకి పోషకాహారాలు, అలాగే నెలవారీ భోజనం ఇవ్వడం జరిగిందండి. ఉదయగారు మన గవర్నర్ గారి కాల్స్ దీని ప్రకారం
గ్లోబల్ కాజెస్, రిలీవింగ్ హంగర్, విజన్, క్యాన్సర్ అవేర్నెస్, ఇట్లా మొత్తం ఆరు గ్లోబల్ కాజెస్ ఉన్నాయండి. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ప్రతి నెల కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే ఇతర కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఓవరాల్ గా గ్లోబల్ కాజెస్ ప్రకారం నేను చెప్పుకుంటూ వెళ్తానండి. రిలీవింగ్ హంగర్ ప్రోగ్రామ్ మొత్తం అప్పటి జూలై 1 నుంచి ఇప్పటి వరకు కూడా 193 ప్రోగ్రాములు చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి 2,79,000 మంది పీపుల్స్ సర్వ్ అయ్యారు. దానిలో మన మెయిన్ పాత్ర జరిగింది ఏంటంటే, మన అప్పర్ సాయిబాబు గారి దసరా సందర్భంలో అందరినీ కలుపుకుని, మిగతా క్లబ్బుల వాళ్ళందరినీ కూడా కలుపుకుని, ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉండి ముందు సేవా కార్యక్రమాలు ఉన్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసుకుని, గ్యాదర్ చేసుకుని సుమారు 3 రోజులు 6,000 మందికి పొద్దున సాయంత్రం ఆహారం అందించడం జరిగిందండి. ఇదంతా కూడా మా నాయకత్వం, అప్పలరాజు గారి నాయకత్వంలోనూ చక్రధర గారి నాయకత్వంలో జరిగిందండి ఇది. అలాగే ఇది లీవింగ్ అందరూ ఆ తర్వాత కూడా కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ చివరికి వరద బాధితులు అందరికీ కూడా అన్ని పోగొట్టుకునే అన్ని కూడా సంపూర్ణ వారు అన్ని కూడా అందజేయడం జరిగింది. సరుకులు అందజేయటం కానీ, పోగొట్టుకున్న వస్తువులన్నీ అందజేయడం కూడా జరిగిందండి. ఆ క్రమంలో రిలీవ్ హంగర్ అనేది అలా 2,78,000 మందికి సర్వ్ చేయడం జరిగిందండి. తర్వాత డయాబెటీస్ క్యాంప్స్ అండి. డయాబెటీస్ క్యాంప్స్ నవంబర్ మంత్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం డయాబెటీస్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది సుప్రీం క్లబ్. ఈ క్లబ్ లో మన ఈ మీటింగ్ లో, బోర్డు మీటింగ్ లో ఈ కమిటీ చైర్మన్ గా మన అమర్నాథ్ గారిని నియమించడం జరిగింది సుప్రీం క్లబ్ తరఫున. వారు నవంబర్ 3 నుంచి మళ్ళీ డిసెంబర్ 1వ తారీఖు వరకు దాదాపు 29 క్యాంపులు నిర్వహించి ప్రతిరోజు ఆయన మానిటర్ చేస్తూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ 29 క్యాంపులు 29 రోజులు కంటిన్యూగా నిర్వహించడం జరిగిందండి. దీనికి 12,070 మంది పీపుల్ మొత్తంగా ఆ క్యాంపుల్లో పాల్గొని డయాబెటిక్ టెస్టులు కానీ, మందులు ఇవ్వడం కానీ, వెళ్ళి స్కూల్ పిల్లలందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ అందజేయడం కానీ, నోట్ బుక్స్ వరదల్లో మునిగిపోయిన స్కూల్లో పిల్లలకి దగ్గర 3,000 బుక్స్, నోట్ బుక్స్ సుప్రీం క్లబ్ ఆధ్వర్యంలో మన చక్కదరగా నాయకత్వంలో స్కూల్స్ లో అందరికీ కూడా ఇవ్వడం జరిగిందండి. అట్లాగే వెలగపూడి లక్ష్మీ ప్రాథమిక పాఠశాలలో కూడా స్కూల్లో పిల్లలందరికీ కూడా దాదాపు 600 నోట్ బుక్స్ వారికి కూడా అందజేయడం జరిగిందండి. అట్లాగే స్కాలర్షిప్స్, చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతున్న స్టూడెంట్ కి మన అన్ని సంవత్సరాలు కోర్స్ అయ్యేంత వరకు కూడా వారికి సంబంధించి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చి అప్పుడు ఈ సంవత్సరం అమౌంట్ మన గవర్నర్ గారి చేతుల మీద కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మిగతా సంవత్సరాలన్నిటి కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం, ఆ హామీ ప్రకారం వారికి సహాయం అందజేస్తున్నారు. అదే 26,000 అండి. ఈ సంవత్సరానికి కోర్సు 26,000 అవుతుంది. అట్లా 4 సంవత్సరాలు ఇచ్చేటట్లుగా కూడా వారు ఇచ్చేయడం జరిగిందండి ఇది. అట్లాగే అమర్నాథ్ గారు దత్తక్రియ కలిపి కంబైన్డ్ గా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి 60,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్ అందజేయడం జరిగిందండి ఈ క్లబ్ ద్వారా. అట్లా 22 క్యాంపులు, యూత్ యాక్టివిటీస్ అనేది 22 క్యాంపులు నిర్వహించడం జరిగిందండి. దీనికి పీపుల్ మొత్తం 920 పీపుల్ సర్వ్ అయ్యారండి. అట్లాగే మెడికల్ క్యాంప్స్ 2 క్యాంప్స్ చేశామండి. ఒకటి వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జనానికి, పబ్లిక్ అందరికీ కూడా టెస్ట్ చేయడానికి వివేకానంద స్కూల్లో ఒక క్యాంప్, జనరల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. దాంట్లో ఆర్థోపెడిక్, జనరల్, డెర్మటాలజిస్ట్ అట్లా 4 రకాల డాక్టర్స్ కలిపి దాదాపు 220 మందికి చేయడం జరిగింది. టెస్టులు పరీక్ష చేయటం, అది మందులు ఇవ్వడం కూడా జరిగిందండి.
ఇవి కాకుండా అదర్ యాక్టివిటీస్ అండి. అదర్ యాక్టివిటీస్ దాదాపు 47 అదర్ యాక్టివిటీస్ చేసామండి. అదర్ యాక్టివిటీస్ అంటే మా ఈ వరద బాధితుల్లో ఎవరికైతే ఇంట్లో వస్తువులన్నీ పోయినాయో, పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా కుటుంబాలందరినీ ఐడెంటిఫై చేసి ఆ కుటుంబాలకి వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ అవసరమైన నిత్యావసర వస్తువులు కానీ నిత్యావసర సామాన్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా అన్ని ప్రొక్యూర్ చేసి వాళ్ళకి అందించడం జరిగింది. అట్లా 2 కుటుంబాలకు వెళ్ళి స్కూల్ పిల్లలందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ అందజేయడం కానీ, మన నోట్ బుక్స్ వరదల్లో మునిగిపోయిన స్కూల్లో పిల్లలకి దగ్గర దగ్గర 3000 బుక్స్ నోట్ బుక్స్ సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో మన చట్టదుర్గ నాయకత్వంలో స్కూల్స్ లో అందరికీ కూడా ఇవ్వడం జరిగిందండి. అట్లాగే వెలగపూడి లక్ష్మీదత్తు ప్రాథమిక పాఠశాలలో కూడా స్కూల్లో పిల్లలందరికీ కూడా దాదాపు 600 నోట్ బుక్స్ వారికి కూడా అందజేయడం జరిగిందండి. అట్లాగే స్కాలర్షిప్స్ చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతున్న స్టూడెంట్ కి మన అన్ని సంవత్సరాలు కోర్స్ అయ్యేంత వరకు కూడా వారికి సంబంధించి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చి అప్పుడు ఈ సంవత్సరం అమౌంట్ మన గవర్నర్ గారి చేతుల మీద కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మిగతా సంవత్సరాలు అన్నిటి కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం, ఆ హామీ ప్రకారం వారికి ఆ సాయం అందజేస్తున్నారు. అదే 26,000 అండి. ఈ సంవత్సరానికి కోర్సు 26,000 అవుతుంది. అట్లా 4 సంవత్సరాలు ఇచ్చేటట్లుగా కూడా వారు ఇచ్చేయడం జరిగిందండి ఇది. అట్లాగే అమర్నాథ్ గారు దత్తక్రియ యోగా కలిపి కంబైన్డ్ గా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి 60,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్ అందజేయడం జరిగిందండి ఈ క్లబ్ ద్వారా. అట్లా 22 క్యాంపులు యూత్ యాక్టివిటీస్ అనేది 22 క్యాంపులు నిర్వహించడం జరిగిందండి. దీనికి పీపుల్ మొత్తం 921 పీపుల్ సర్వే అయ్యారండి. అట్లాగే మెడికల్ క్యాంప్స్ 2 క్యాంప్స్ చేసామండి. ఒకటి వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జనానికి పబ్లిక్ అందరికీ కూడా టెస్ట్ చేయడానికి వివేకానంద స్కూల్లో ఒక క్యాంప్ జనరల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. దాంట్లో ఆర్థోపెడిక్, జనరల్, డెర్మటాలజిస్ట్ అట్లా 4 రకాల డాక్టర్స్ కలిపి దాదాపు 220 మందికి చేయడం జరిగింది. టెస్టులు పరీక్షలు చేయటం, అది మందులు ఇవ్వడం కూడా జరిగిందండి. ఇవి కాకుండా అదర్ యాక్టివిటీస్ అండి. అదర్ యాక్టివిటీస్ దాదాపు 47 అదర్ యాక్టివిటీస్ చేసామండి. అదర్ యాక్టివిటీస్ అంటే మా ఈ వరద బాధితుల్లో ఎవరికైతే ఇంట్లో వస్తువులన్నీ పోయినాయో, పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా కుటుంబాలందరినీ ఐడెంటిఫై చేసి ఆ కుటుంబాలకి వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ అవసరమైన నిత్యావసర వస్తువులు కానీ నిత్యావసర సామాన్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా అన్ని ప్రొక్యూర్ చేసి వాళ్ళకి అందించడం జరిగింది. అట్లా 2 కుటుంబాలు అదర్ యాక్టివిటీస్ లో 1,577 మందికి పీపుల్ అందరికీ కూడా ఇలా సర్వ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఈ సుప్రీం క్లబ్ చేసిన ఇప్పటి వరకు చేసిన సర్వీస్ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మా అధ్యక్షురాలు పద్మాలయ గారి సహకారంతో, అట్లాగే మా క్లబ్ అడ్మినిస్ట్రేటర్ చక్రధర్ గారి సహకారంతో, అట్లాగే పూర్వ ప్రెసిడెంట్లు అందరూ అధ్యక్షుల వారు అందరి సహకారాలతో కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగిందండి. సో ఈ కార్యక్రమాలతో ఈ క్లబ్ ఇంతవరకు కూడా ఇట్లా నిర్వహించి ఈ స్థాయికి ఉండటం జరిగిందండి. ఇది మన ఈ రిపోర్ట్ అనేది మన గవర్నర్ గారి ముందు పెడుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఈ రిపోర్ట్ ప్రజెంట్ చేసేందుకు అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల గారికి గవర్నర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అదర్ యాక్టివిటీస్ లో 1,577 మందికి పీపుల్ అందరికీ కూడా ఇలా సర్వ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఈ సుప్రీం క్లబ్ చేసిన ఇప్పటి వరకు చేసిన సర్వీస్ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మా అధ్యక్షురాలు పద్మాలయ గారి సహకారంతో, అట్లాగే మా క్లబ్ అడ్మినిస్ట్రేటర్ చక్రధర్ గారి సహకారంతో, అట్లాగే పూర్వ ప్రెసిడెంట్లు అందరూ అధ్యక్షుల వారు అందరి సహకారాలతో కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగిందండి. సో ఈ కార్యక్రమాలతో ఈ క్లబ్ ఇంతవరకు కూడా ఇట్లా నిర్వహించి ఈ స్థాయికి ఉండటం జరిగిందండి. ఇది మన
ఈ రిపోర్ట్ అనేది మన గవర్నర్ గారి ముందు పెడుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఈ రిపోర్ట్ ప్రజెంట్ చేసేందుకు అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు గారికి గవర్నర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అదర్ యాక్టివిటీస్ లో 1577 మందికి పీపుల్ అందరికీ కూడా ఇలా సర్వ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఈ సుప్రీం క్లబ్ చేసిన సర్వే ఇప్పటి వరకు చేసిన సర్వీస్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మా అధ్యక్షురాలు పద్మాలయ గారి సహకారంతో, అట్లాగే మా క్లబ్ అడ్మినిస్ట్రేటర్ చక్రధర్ గారి సహకారంతో, అట్లాగే పూర్వ ప్రెసిడెంట్లు అందరూ అధ్యక్షుల వారు అందరి సహకారాలతో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందండి. సో ఈ కార్యక్రమాలతో ఈ క్లబ్ ఇంతవరకు కూడా ఇట్లా నిర్వహించి ఈ స్థాయికి ఉండటం జరిగిందండి. ఇది మన ఈ రిపోర్ట్ అనేది మన గవర్నర్ గారి ముందు పెడుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఈ రిపోర్ట్ ప్రజెంట్ చేసేందుకు అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు గారికి గవర్నర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 196 ప్రోగ్రామ్స్ 2,78,000 మందికి సర్వే అయితే దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి దీనికి. ఇది 30 లక్షలు ఖర్చు పెట్టామండి దీనికి. ఇది ఒకటే చేశాం సార్ రిలీవింగ్ అందరి కింద. దీనిలో ఆల్మోస్ట్ 14 లక్షల దగ్గర అప్పటిదాకా వారి వితరణతో జరిగిందండి. దాని లెక్క మిగతా కూడా అందరూ కలిసి చేశారు. 30 lakhs వర్క్ ఈ కార్యక్రమం అయితే రిలీవింగ్ హంగర్ ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 196 ప్రోగ్రామ్స్ 2,78,000 మందికి సర్వే అయితే దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి దీనికి. ఇది 30 లక్షలు ఖర్చు పెట్టామండి దీనికి. ఇది ఒకటే చేశాం సార్ రిలీవింగ్ అందరి కింద. దీనిలో ఆల్మోస్ట్ 14 లక్షల దగ్గర అప్పటిదాకా వారి వితరణతో జరిగిందండి. దాని లెక్క మిగతా కూడా అందరూ కలిసి చేశారు. 30 lakhs వర్క్ ఈ కార్యక్రమం అయితే రిలీవింగ్ హంగర్ ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈనాటి సభకి అధ్యక్షుడు వహిస్తున్న మా ప్రెసిడెంట్ పద్మాలయ గారికి, ముఖ్య అతిథిగా చేసిన గవర్నర్ గద్దె శేషగిరి గారికి, మన సతీమణికి, వేదిక ఉన్న పెద్దలకి, వేదిక ఉన్న అందరి సభ్యులకి అందరికీ నా నమస్కారాలు. ట్రెజరర్ రిపోర్ట్ అండి. ట్రెజరర్ గా ఈ సంవత్సరం నాకు అవకాశం ఇచ్చినందుకు మా క్లబ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా డిస్ట్రిక్ట్ న్యూస్ మన డిస్ట్రిక్ట్ లో అన్ని క్లబ్ల కంటే ముందు మేమే పే చేసామండి. దానికి చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇంటర్నేషనల్ న్యూస్ కూడా మొత్తం అన్ని పే చేశాము. ఈ సంవత్సరం కొత్త మెంబర్లు ఒక 5 జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా డ్యూస్ కట్టేసాము. ఇంకో 2 జాయిన్ అవుతారు, వాళ్ళకు కూడా రిపోర్ట్ చేసుకున్నాము. అది కూడా పే చేస్తామండి. సర్వీస్ యాక్టివిటీస్ అండి. మా క్లబ్ మెంబర్స్ అందరి సహకారంతో ప్రతి నెల వాళ్ళ బర్త్డే వాళ్ళ సహకారంతో మేము అన్ని సర్వీస్ యాక్టివిటీస్ మొత్తం చేసుకున్నామండి. అలాగే మన గవర్నర్ గారు ఇచ్చిన క్యాలెండర్ ఈవెంట్స్ అన్ని కూడా మేము కంప్లీట్ చేస్తాం కూడా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
జిల్లా గవర్నర్ గారు, వేదిక మీద ఉన్న నా ప్రియ మిత్రులు, అలాగే ఈ సమావేశానికి కూడా శుభాభివందనాలు. నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఈ మీటింగ్, చాలా సంతోషంగా ఉంది. పద్మారాయ్ గారు మాట్లాడుతూ ఆవిడ ఎంత మటుకు మాట్లాడాలో అంత మటుకు మాట్లాడారు, చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రశ్నకి పని అదేంటంటే రికగ్నైజ్ ద పీపుల్,